నాగుపాము ఉంది. అది జనాలు చూస్తే భయపడతారు. దాన్ని కనిపించేటట్టు తీయకని ఆయన దగ్గర నుంచి తీయనిస్తలేడు. భైరవ గుహ చూపెట్టారు. ఈయన పండ్లు పలహారం తీసుకొని ఇంట్లోనే ధ్యానం చేసుకుంటాడు. అవధూత ఆశ్రమంలో సేవ చేస్తాడు. ఇంట్లోచి రాత్రిపూట ఇంట్లోనే పడుకుంటాడు. ఆ మంచం ఉంటుంది చిన్నది, ఇంట్లోనే ధ్యానం చేసుకుంటాడు ఈ సాధకుడు. ఇదంతా ఓంకారేశ్వరము. ఈ కొండ కదలివనంలో ఉన్నట్టుంది. దత్తపాదుక కదలివనము, వింధ్యాచల పర్వతం మన శ్రీశైలంలో ఉండే శంకరాచార్య పాలధార పంచదార లాగా కనిపిస్తున్నాయి. రాళ్ళు కానీ గుహలు కానీ ఇవన్నీ గుహలే ఉన్నాయి. నర్మదా నది తీరంలో ఇక్కడంతా ఋషులు తపస్సు చేసినాయి. ఇవన్నీ గోవింద గౌడ పాదులు ఇక్కడ తపస్సు చేశారు. శంకరాచార్య తపస్సు చేశారు. ఇక్కడ నర్మదా నదికి ప్రదక్షిణ చేస్తేనే శంకరాచార్యులకు గురువు దొరికారు. ఇక్కడే తపస్సు చేశారు. శంకరాచార్య ఆత్మజ్ఞానం పొందారు. గోవింద గౌడ పాదులు కూడా ఇక్కడే తపస్సు చేసి సిద్ధి పొందారు. నర్మదా నదికి ఒక విశిష్టత ఉంది. హర హర మహాదేవ్.